ఎంతవరకు నువ్వు త్రాగుబోతుగా ఉంటే అలా చూడలేదు. ప్రశస్తమైన వస్తువుగా రక్తము ద్వారా విమోచించబడ్డావు. లోకములో నుండి మరణములో నుండి జీవములోనికి వచ్చేప్పుడు అయ్యా దేవుడు ఎన్నడు ఇక నీకు శిక్ష విధించాడు. కారణం ఆయన వాగ్దానము, ఆయన వాక్యము, ఆయన నియమము. ఆయన నిన్ను శిక్షించలేడు. దేవుడు మానవుని చేసినప్పుడు భూమి ఆకాశములు చేసి ఏం చేశాడు? ఆయన చేసిన సృష్టి వైపు చూశాడు. అప్పుడు చూసినప్పుడు ఆది కాండములో చూస్తే దేవుడు భూమి ఆకాశములను చేశాడు. అది మంచిదిగా ఉండేది. మళ్ళా రెండో రోజు మంచిదిగా ఉండేను, మూడో రోజు మంచిదిగా ఉండేను. ఎవరిని శిక్షించడం చేశాడా దేవుడు? ప్రారంభంలో ఈ పాపాలు ఉన్నాయా? ఎవరిని దేవుడు ఆయన రూపంలో చేసినప్పుడు ప్రారంభంలో ఇప్పుడున్న పాపములు ఉన్నాయా? అప్పుడు చేసి ఆది కాండములో దేవుడు భూమి ఆకాశం సృష్టించాను, అది మంచిదిగా ఉంది. శిక్ష లేదు, ఎంతో మంచిదిగా ఉండేమని మెచ్చుకున్నాడు.